అంత్యక్రియలకు మరి బండి సంజయ్ హాజరవుతారు. అలాగే ఇటు శంకర్ గౌడ్ చనిపోవడానికి ముమ్మాటికి ఇది ఒక ప్రభుత్వ హత్యే అంటూ బండి సంజయ్ చెప్పుకొచ్చారు. మరి మరో పక్కన జేఏసీకి సంబంధించిన నాయకులు, జేఏసీకి సంబంధించిన నేతలు చర్చలకు వెళ్ళాలా వద్దా, ఇటు శంకర్ గౌడ్ అంత్యక్రియలని అటెండ్ అవ్వాలన్న ఉద్దేశంతో జేఏసీకి సంబంధించిన నాయకులు, ఆర్టీసీ జేఏసీకి సంబంధించిన నేతలు ఉన్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఇటు బండి సంజయ్ హాజరు కాబోతున్నారు. శంకర్ గౌడ్కి సంబంధించిన అంత్యక్రియలకి వరంగల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తంగా బంద్ని ప్రకటించారు. దీనికి సంబంధించి మాజీ కాంగ్రెస్ నాయకుడు బక్కా జడ్సన్ ఆయన ఏం మాట్లాడారు ఒక్కసారి ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు ఒక శంకర్ గౌడ్ నీట్ గా ఈ రోజు చంపేసారు. ఈ రోజు శంకర్ గౌడ్ ఎందుకు చచ్చిపోయినారు, దేనికోసం చచ్చిపోయినారు, ఎవరు చేస్తే చచ్చిపోయినారు. ఈ రోజు ఆర్టీసీ వైండ్ అప్ చేసి కృష్ణారెడ్డికి ఇచ్చే ప్రయత్నం చేస్తుండ్రు. వాళ్ళ ట్రాప్ చేసి నన్ను అర్థమైన తర్వాత ఈ రోజు చేసారు. ఈ రోజు ఒక దొంగ వచ్చి కనీసం చర్చ జరపడు. అబ్బాయినా ఉన్న ప్రకారం మాట్లాడానికి కూడా ఈ రోజు కోల్డ్ బ్లడ్ అండ్ చేసిండ్రు. నిజంగా చాలా బాధాకరమైన రోజు. ఈ రోజు ప్రైవేటైజేషన్ చేయాలని ఈ రోజు ఒక శంకర్ గౌడ్ నీట్ గా ఈ రోజు చంపేసారు. ఈ రోజు శంకర్ గౌడ్ ఎందుకు చచ్చిపోయినారు, దేనికోసం చచ్చిపోయినారు, ఎవరు చేస్తే చచ్చిపోయినారు. ఈ రోజు ఆర్టీసీ వైండ్ అప్ చేసి కృష్ణారెడ్డికి ఇచ్చే ప్రయత్నం చేస్తుండ్రు. వాళ్ళ ట్రాప్ చేసి నన్ను అర్థమైన తర్వాత ఈ రోజు చేసిండ్రు. ఈ రోజు ఒక దొంగ వచ్చి కనీసం చర్చ జరపడు. అబ్బాయినా ఉన్న ప్రకారం మాట్లాడానికి కూడా ఈ రోజు కోల్డ్ బ్లడ్ అండ్ చేసిండ్రు. నిజంగా చాలా బాధాకరమైన రోజు. ఈ రోజు ప్రైవేటైజేషన్ ఆర్టీసీ కార్పొరేషన్ లో ఇది చాలా బాధాకరమైన రోజు. శంకర్ గౌడ్ ఎవరు చంపారు, ఎలా చనిపోయాడు, ఇదంతా ఎవరు చేశారు, ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి అంటూ ఇటు బక్కా జడ్సన్ ఆయన ప్రశ్నిస్తున్నారు. మాజీ కాంగ్రెస్ నేత. సో మొత్తం మీద ప్రభుత్వ వైఖరి వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయంటూ ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. మరో పక్కన ఇటు శంకర్ గౌడ్ నిన్న గ్రీన్ ఛానల్ ద్వారా హైదరాబాద్కి తీసుకొచ్చి శంకర్ గౌడ్కి ట్రీట్మెంట్ చేద్దామని ప్రయత్నం చేస్తున్న సమయంలోనే శంకర్ గౌడ్ చనిపోయాడు. తన బాడీని చూపించాలంటూ అక్కడికి జాగృతి నాయకురాలు కవిత చేరుకుంది. దానికి సంబంధించిన ఒక ప్రస్తుతానికి ఆడియో కాల్ వినే ప్రయత్నం చేద్దాం. అప్పుడు ఇటు కవిత ఏం మాట్లాడిందనే మాటలు. ఆ మార్చురీ దగ్గర కూడా నిన్న కొంత హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉండే. ఇటు బాడీని చూపించడానికి అధికారులు నిరాకరించారా, ఇటు కవిత ఏం మాట్లాడింది ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. మీ పక్షాన నిలబడేది కూడా తెలంగాణ జాగృతి నిలబడుతుంది. పోలీసు అన్నలు కూడా ప్రైవేట్ పోలీసులు రారని ధైర్యం కదా మీది. ఇబ్బందులు వస్తాయి, మీరు అవమానపడతారు. మేమే మీ పక్షాన నిలబడేది కూడా తెలంగాణ జాగృతి నిలబడుతుంది. మీ పక్షాన మేమే కొట్లాడతాం. అలా ఫ్యామిలీ మెంబర్స్ కలుస్తామండి, దయచేసి అవకాశం ఇవ్వాలి ప్లీజ్. ఒకసారి కనుక్కొని చెప్పండి తొందరగా. రెడ్ జాగృతి నాయకురాలు కవిత అక్కడికి చేరుకొని శంకర్ గౌడ్ మృతదేహాన్ని చూపించాలంటూ డిమాండ్ చేయడం జరిగింది. అధికారులు దానికి నిరాకరించడంతో మొత్తానికైతే కొంత హై టెన్షన్ వాతావరణం నెలకొనుంది. ఇటు గ్రీన్ ఛానల్ ద్వారా శంకర్ గౌడ్ ప్రాణాలను కాపాడాలని ప్రయత్నించినా కూడా తన ప్రాణాలు హైదరాబాద్ చేరుకునే సమయానికే తను ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తుంది. శంకర్ గౌడ్ మృతదేహం మరి కాసేపట్లో ఇటు నర్సంపేటకి సంబంధించి నర్సంపేట మండలంలో తన స్వగ్రామంకి చేరుకోబోతుంది. సో బండి సంజయ్, కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా మరి కాసేపట్లో ఇటు అక్కడికి ఆయన అంత్యక్రియలు హాజరవ్వడానికి వెళ్తున్నారు. జేఏసీ, ఆర్టీసీ జేఏసీకి సంబంధించిన నాయకులు కూడా మరి కాసేపట్లో అక్కడికి చేరుకోవాలా వద్దా అంటూ ఒక కీలక సమావేశంలో అయితే ప్రస్తుతానికి పాల్గొన్నాడు. ప్రభుత్వంతో కూడా చర్చలకి ముందుకు వెళ్ళాలా వద్దా అన్న దానిపై ప్రస్తుతానికైతే డిస్కషన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరోపక్కన కాంగ్రెస్ మాజీ నాయకుడు ఇటు బక్కా జడ్సన్ దీనికి
దీనికి కారణమైన ప్రభుత్వం, దీనికి ఖచ్చితంగా ప్రభుత్వమే కారణం అంటూ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. సో మొత్తం మీద దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి పవన్ అందుబాటులో ఉన్నారు. పవన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పవన్, చెప్పండి, ప్రస్తుతానికి ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి? ఇటు అంత్యక్రియలు అటెండ్ అవ్వడానికి జేఏసీకి సంబంధించిన నాయకులు సిద్ధంగా ఉన్నారా, వెళ్తున్నారా, బయలుదేరారా? ఎస్ కళ్యాణ్, ఆర్టీసీ కార్మికుల సమ్మె 3వ రోజుకు చేరుకుంది. మొత్తం మీద వారు డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చాలంటూ కూడా గత 2 రోజులుగా ధర్నా అయితే కొనసాగిస్తూ ఉన్నారు. మొత్తం బస్సులన్నీ కూడా లోపలనే పెట్టి వారైతే బయట స్ట్రైక్ చేస్తూ ఉన్నారు. 2వ రోజున ఏదైతే ఆర్టీసీ కార్మికులు ఎవరైతే ఉన్న వరంగల్ జిల్లా నర్సంపేట డిపోకు సంబంధించిన గౌడ్ ఎవరైతే ఉన్నారో ఆ డ్రైవర్ ఒక్కసారిగా తన భావోద్వేగానికి గురై ఇన్నాళ్ళుగా పని చేస్తూ ఉన్నాను, ఇంత పని చేస్తూ ఉన్నాను, మాకు కావాల్సిన నైతిక వస్తువులు ఏవైతే ఉన్నాయో, మాకు ఈ డిమాండ్లు కొన్ని అయితే ఏవైతే మేము చెప్పామో ప్రభుత్వం ఎందుకని పట్టించుకోవట్లేదు అంటూ కూడా ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం కావడం కలిగింది. దీంతో బలవన్మరణానికి పాల్పడడానికి ఆయన పెట్రోల్ ఒంటిపై పోసుకొని నిప్పంటించుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన ఒంటిపై పూర్తిగా సుమారుగా 50 నుంచి 60% పైగా మొత్తం కూడా బాడీ అంతా కూడా కొంచెం కాలిపోవడం జరిగింది. విటావుటిన స్థానిక హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి నిన్న రాత్రి హైదరాబాద్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. హైదరాబాద్ హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత కూడా అతను అక్కడే కూడా కొంచెం ట్రీట్మెంట్ తీసుకున్న సందర్భంలో హైదరాబాద్ వచ్చిన తర్వాత అతను మరణించడం జరిగిందంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇటు కార్మిక సంఘాలన్నీ కూడా చేరుకోవడం జరిగింది. ఇటు జాగృతి నాయకురాలు కవిత వెళ్ళడం జరిగింది. ఇటు అందరూ కూడా వెళ్ళి బాడీని మేము చూస్తాం, అక్కడ అతన్ని చూస్తాం, శంకర్ గౌడ్ని చూస్తామంటూ కూడా ఎవరు కూడా చూడనీయలేదు. ఈ రోజు హుటాహుటిన బాడీని ఇక్కడి నుంచి మళ్ళీ వెంటనే అక్కడికి తరలించడం జరుగుతూ ఉంది. ఇవంతా కూడా ఏం జరుగుతూ ఉంది, మీరు ఏం హైడ్రామా చేస్తూ ఉన్నారంటూ కూడా పెద్ద ఎత్తున ఆర్టీసీ జేఏసీ నేతలు అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనిపై ఒక స్పష్టమైన ఆదేశాలు లేవు. అక్కడి నుంచి హుటాహుటిని ఇక్కడ తరలించారు డిఆర్డిఓ హాస్పిటల్కి, మళ్ళీ ఇక్కడి నుంచి వెంటనే తీసుకెళ్లిపోతా ఉన్నారు. ఇవంతా ఏం జరుగుతూ ఉంది? ఎందుకంటే రాత్రి మరణించిన వ్యక్తిని ఉదయం పోస్ట్ మార్టం నిమిత్తం జరగకుండా సుమారుగా 10 తర్వాత